నన్ను బలపర్చు క్రీస్తు యందు నేను సమస్తము చేయగలను. దేవుడు మన పక్షమునుండగా మనకి విరోధి ఎవడు? ఆమేన్, ఆమేన్. గుడ్ మార్నింగ్ అందరికీ. ప్రైజ్ ది లార్డ్. నిన్న యాక్చువల్లీ సెకండ్ సండే ఆఫ్ మంత్ ఆఫ్ మే అందరూ మదర్స్ డే సెలబ్రేట్ చేసుకుంటారు ఇంటర్నేషనల్లీ. సో అందరి మదర్స్కి హ్యాపీ మదర్స్ డే. సో based on this I want to share a word on Mother's Day. సో మొదటి రాజుల 3వ అధ్యాయము 16 నుంచి 28 వరకు చదువుకున్నాం. చాలా కామన్ స్టోరీ, అందరికి తెలిసిందే. ఫస్ట్ కింగ్స్ 3:16 to 28. మొదటి రాజులు 3వ అధ్యాయము 16వ వచనం నుండి చదువుకుందండి. తర్వాత వేశ్యలైన ఇతర స్త్రీలు రాజునతకు వచ్చి అతని ముందర నిలిచిరి. వారిలో ఒకటి ఇట్లు మనవి చేశాను, నా ఏలినవాడ చిత్తగించుము. నేనును ఈ స్త్రీను ఒక ఇంటిలో నివసించుచున్నాము. దానితో కూడా ఇంటిలో ఉండి నేను ఒక పిల్లని కంటిని. నేను కైన 3వ దినమున ఇదియు పిల్లని కనెను. మేమిద్దరమును కూడా నున్నాము. మేమిద్దరము తప్ప ఇంటిలో మరి ఎవరూ లేరు. అయితే రాత్రి యందు ఇది పడకలో తన పిల్ల మీద పడగా అది చచ్చాను. కాబట్టి మధ్యరాత్రి ఇది లేచి నీ దాసినైన నేను నిద్రించుచుండగా వచ్చి నా ప్రక్కలో నుండి నా బిడ్డను తీసుకుని తన కౌగిటిలో పెట్టుకుని చచ్చిన తన పిల్లను నా కౌగిటిలో ఉంచెను. ఉదయమున నేను లేచి నా పిల్లకు పాలియే చూడగా అది చచ్చినదయ్యను. తర్వాత ఉదయమున నేను పిల్లను నిదానించి చూసినప్పుడు వాడు నా కడుపును పుట్టినవాడు కాడని నేను తెలుసుకుంటుని. 28. ఓకే. అంతలో రెండవ స్త్రీ, అది కాదు, బ్రతికి ఉన్నది నా బిడ్డ, చచ్చినది దాని బిడ్డ అని చెప్పగా ఆమె, కాదు, చచ్చినది నీ బిడ్డ, బ్రతికి ఉన్నది నా బిడ్డ అనెను. ఈ ప్రకారముగా వారు రాజు సముఖమున మనవి చేయగా రాజు, బ్రతికినది నా బిడ్డ, చచ్చినది నీ బిడ్డ అని ఒకటియు, రెండవది అలాగూ కాదు, చచ్చినది నీ బిడ్డ, బ్రతికినది నా బిడ్డ అని చెప్పుచున్నది. గనుక కత్తి తెమ్మని ఆజ్ఞ ఇచ్చాను. వారు ఒక కత్తి రాజసన్నిధికి తేగా రాజు 2 భాగములుగా బ్రతికియుండు బిడ్డను చేసి సగము దీనికిని సగము దానికిని చెరు సగము ఇయ్యవలసినదని ఆజ్ఞ ఇచ్చాను. అంతటా బ్రతికి ఉన్న బిడ్డ యొక్క తల్లి తన బిడ్డ విషయమై పేగులు తరుగుకొని పోయినదై రాజునొద్ద, నా ఏలినవాడ, బిడ్డని ఎంత మాత్రము చంపక దానికే ఇప్పించుడని మనవి చేయగా ఆ రెండవ స్త్రీ, అది నాదైనను దానిదైనను కాకుండా చెరుసగము చేయమను. అందుకు రాజు, బ్రతికి ఉన్న బిడ్డను ఎంత మాత్రమును చంపక మొదటి దానికి ఈయుడి, దాని తల్లి అదే అని తీర్చాను. అంతటా ఇశ్రాయేలులందరూ రాజు తీర్చిన తీర్పును గూర్చి విని న్యాయం విచారించుటయందు రాజు దైవజ్ఞానము నొందినవాడని గ్రహించి అతనికి భయపడేది. థ్యాంక్ యూ సిస్టర్. మీకు తెలుసా, మదర్స్ డే ఇది గవర్నమెంట్ హాలిడే, గవర్నమెంట్ ఏం ప్రకటించలేదు. మదర్స్ డే ఒక చర్చ్లో పుట్టింది, మెథడిస్ట్ చర్చ్ అని, గ్రాఫ్టన్ వెస్ట్ వర్జీనియాలో 1876లో. మెమోరియల్ డే సందర్భంగా అది అందరూ సైనికులు ఎవరైతే మరణించారో, సో యాన్ జార్విస్ అనే ఒక అమ్మాయి ఈ మెమోరియల్ డే సందర్భంగా ఎవరైతే సైనికులు చనిపోయారో వాళ్ళ తల్లి జ్ఞాపకంగా ఒకరోజు మదర్స్ డే ఉండాలని ఒక ప్రార్థన చేసింది. సో వాళ్ళ అమ్మాయి యానా జార్విస్ ఇది తీసుకొని ఎప్పుడైతే వాళ్ళ తల్లి యాన్ జార్విస్ చనిపోయిందో, ఈ యానా జార్విస్ ఒక మదర్స్ డే అని ఎస్టాబ్లిష్ చేసింది. ఇప్పుడు May 12, 1907. సో ఈరోజు May 12th. సో టుడే ఇస్ యాక్చువల్ మదర్స్ డే. సో బై 1910 45 స్టేట్స్లో మదర్స్ డే అని సెలబ్రేట్ చేసుకున్నారు, ఇంక్లూడింగ్ పోర్టరికో, హవాయి, కెనడా, మెక్సికో. సో 8th May 1914లో ప్రెసిడెంట్ విల్సన్ అని సెకండ్ సండే
of May is officially declared as Mother's Day. So that is how we know the history of Mother's Day. చూడండి, ఎప్పుడైతే మనం ఏదో సామాన్ కొంటామో, ఎలక్ట్రికల్ అప్లయన్స్ కొంటామో, ఒక టీవీ అన్నా, మిక్సీ అన్నా, ఇంట్లో ఏదే సామాన్ కొన్నా దానికి అందరూ ఒక మాన్యువల్ ఇస్తారు. కార్కైనా ఒక మాన్యువల్ ఉంటుంది, మొబైల్కైనా దేనికైనా. కానీ when you have a newborn child, you will not have any manual on how to handle it. మనకి ఏ మాన్యువల్ ఇవ్వరు, డాక్టర్ ఏ మాన్యువల్ ఇవ్వరు ఎట్లా పిల్లల్ని పెంచి పెద్దగా చేయాలని. దిస్ ఈస్ ఎ ఛాలెంజ్ ఆఫ్ మదర్హుడ్. దెర్ ఈస్ నో మాన్యువల్. బట్ దేవుడు మన పిల్లల్ని ఒక గిఫ్ట్గా ఇచ్చిన అలాంగ్ విత్ దట్ హీ గివ్స్ అస్ సమ్ రోల్ మోడల్స్ of mothers in the Bible. The Bible is full of examples of women who serve as positive role models. వాళ్ళు ఇన్స్ట్రక్ట్ చేస్తారు, ఇన్స్పైర్ చేస్తారు ఫర్ us to be in proper parental protocol, how to live godly lives, how to live a godly mother, how to parent your child, how to train up. So the Bible gives a lot of examples of women who are role models. So one of the women who was a role model I want to talk about of the story of two mothers. మన అందరికీ తెలిసిందే, ఇందాక మనం చదువుకున్నాం. మొదటి రాజులు 3వ అధ్యాయము ఫస్ట్ 15 వర్స్ చూసినట్లయితే, సొలొమోను రాజు అయిన తర్వాత ఒక కలగన్నప్పుడు అయితే దేవుడు ప్రత్యక్షమై మీకేం కోరుకో అంటే ఏమన్నాడు, నాకు ఆస్తులొద్దు, ఐశ్వర్యం వద్దు, అంతస్తులొద్దు, ఏమి కావద్దు, నాకు మీ జ్ఞానం మీ దేవా అని కోరుకున్నాడు. సి ద సెంట్రల్ స్టోరీలో ద సెంట్రల్ థీమ్ ఆఫ్ ద స్టోరీ ఇది తల్లి కాదు, బిడ్డ కాదు, సొలొమోన్ రాజు కాదు. ఇట్ ఈస్ ద విజ్డమ్ ఆఫ్ గాడ్. దట్ ఈస్ ద సెంట్రల్ థీమ్ ఆఫ్ ద స్టోరీ. This name a name of this woman మనకి పేరు రాయలేదు, ఇద్దరు వైశ్యాలుగా అనానిమస్ ఉన్నారు, నో ఇన్ఫర్మేషన్ ఇస్ గివెన్. బట్ కానీ మనకు తెలుసు వాళ్ళు ఎవరు. 16వ వచనంలో ఏం రాస్తుందంటే, ఈ ఇద్దరు వైశ్యులు, ప్రాస్టిట్యూట్ అంటే వాళ్ళు రెడ్ లైట్ ఏరియాలో పనిచేస్తారు బతుకు తెరువు కోసం. 16వ వచనము ఇంకో ఏమంటుందంటే, తన లొకేషన్ ఎక్కడ, వేర్ ఇస్ షీ అని ఎక్కడుంది తను, షీ స్టాండింగ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ కింగ్ ఆఫ్ ఇజ్రాయెల్. సాధారణంగా రాజులు ఈ వైశ్యుల్ని ఎంటర్టైన్ చేయరు, ఎందుకంటే ఇట్స్ వైలేషన్ ఆఫ్ ప్రోటోకాల్. మీరు చూస్తారు రాజులు ఎప్పుడు చుట్టుముట్టుంటారు, లీడర్స్, కింగ్స్, క్వీన్స్, కౌన్సిలర్స్, ప్రధానమంత్రులు వీళ్ళతోనే ఉంటారు. కానీ దోస్ విత్ గ్రేట్ టైటిల్స్ ఓన్లీ మీట్ సొలొమన్. కానీ ఎలా ఈ ఇద్దరు వైశ్యులు రెడ్ లైట్ ఏరియా నుంచి ఈ రాజు సన్నిధిలో ఎలా ఉన్నారు? హౌ డిడ్ దే గెట్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ కింగ్ ఆఫ్ ఇజ్రాయెల్? అది ఈజీ ప్రాసెస్ కాదు, ఎందుకంటే అందరికీ ప్రోటోకాల్స్ ఉంటుంది. యూ హ్యావ్ టు వాక్ ఫ్రమ్ లో లెవెల్ టు హై లెవెల్ టు రీచ్ ద కింగ్స్ ప్రెజెన్స్. సో you can't simply enter into the house of king. చూడండి, మన ప్రధానమంత్రి మోదీ దగ్గర కలవాలన్నా కూడా ఇట్లా ఈజీ కాదు, కెనాట్ గో ఇమీడియట్లీ, దేర్ విల్ సో మెనీ ప్రోటోకాల్స్. సో దిస్ ఉమెన్ హ్యాడ్ టు క్లైమ్ త్రూ లేయర్స్ ఆఫ్ రెడ్ టేప్. సో వాట్ మేడ్ హర్ పాస్ త్రూ ఆల్ ద ప్రోటోకాల్స్ is because she has an issue with her child. Surely she is not just a vaishya, not just a harlot, she is also a mother. Mute చేసుకోండి సిస్టర్ పర్మిళ గారు. See, she is not a harlot, but she is also a mother. She is a mother who is determined and she is not going to quit until she gets in the presence of the one who has authority over the issue of what's going on with her child. She says, I have to enter the presence of
the king and have a conversation with the king, because he has a final authority over the life of my child. So she passes through layers of leadership, but she will not quit until she gets in the presence of the king. That is a message for some mothers today. Deal with who you have to deal with, but don't stop until you get into the presence of King Jesus, who has a final say. Sometimes you have to go through different layers. You have to go through a parent-teacher meeting for your child. Don't stop there. You may have to go down to the principal's office. Don't stop there. You may have to take her to a doctor's appointment. Don't stop there. Don't stop until you fall on your knees and have a conversation with Jesus, the King, who has authority over the life of your child. Are there any praying mothers who know you did everything you had to do? You have, but and then you talk with Jesus. You kneel down at your bedside and pray, and God is able to handle your troubles and issues. She presses through until she gets to the presence of the King. See, you don't have to be a perfect mother in order for the King to hear your cry. God answers the prayers of mothers. You are where you are because you had a mother who pressed until she got into the presence of God. A mother who kept on until she had a talk with God. You are doing well today because you had a mother or a grandmother or an auntie who talks to God on your behalf. And we all have mothers or praying mothers. Some are first generation Christians. I don't know what mothers are struggling today. You have to keep on pressing. I know you are not recognized, you are not rewarded, but keep on pressing in prayer. When you press in your way into the presence of the God and talk to God about your children, the God of heaven will hear you and answer your prayer. కథకు వస్తే రెండు వైశ్యులు ఒకటే ఇంట్లో ఉన్నారు, బట్ ఇద్దరు కేర్లెస్. బోత్ ఆర్ వెరీ కేర్లెస్. మొదటి వైశ్య షీ వాస్ వెరీ కేర్లెస్. ఎట్లా అంటే తన బిడ్డ మీద పడుకుంది. ఆ పడుకుని ఎంత మత్తు నిద్రలో ఉందో తెలీదు కానీ ఆ బిడ్డ మీద పడుకోగానే ఆ బిడ్డ చనిపోయాడు. Then she got up only to discover that she slept on the child and killed her child. So ఏం చేసిందంటే she decided to play a fast one by taking the dead child and replacing with the living child. See, second harlot also was very careless. She was very, very sleepy. And her own child was taken from her side and a dead child was replaced with a living child. And she did not even get up while her baby was being taken away from her, and when the dead child was replaced with a living one. So why do you think this first harlot plan work out avutundani? What makes her think that she can switch babies and a mother will not know? ఎలా అనుకుంటాం? The answer could be ఇద్దరు పిల్లలు ఒకటేలాగా ఉండొచ్చు. ఎందుకంటే ఒక బ్రౌన్ బేబీ ఒక వైట్ బేబీ ఉంటే ఈజీగా తెలిసిపోతుంది. రెండు విషయాలు అయి ఉండొచ్చు. ఇదంతా ఒక అజంప్షన్. ఈ ఇద్దరు వైశ్యులు అక్క చెల్లెలు ఉండొచ్చు. ఎందుకంటే వాక్యంలో రాసింది ఇద్దరు కలిసి ఒకటే ఇంట్లో ఉంటారు. లేదా దీస్ టూ ఉమెన్ షేర్ ద సేమ్ ఫాదర్. మనకు తెలీదు. దెర్ ఈస్ నో ఎవిడెన్స్ ఇన్ ద బైబిల్. బట్ వన్ థింగ్ వీ నో ఫర్ షూర్, దట్ ద ఫాదర్ వాస్ నాట్ దేర్ ఫర్ దెమ్. ద ఫాదర్ ఆ కోర్టులో కూడా అక్కడ లేడు. ఇద్దరు వైశ్యులే కొట్లాడుతూ ఉన్నారు ఆ రాజు ముందు.
ఫాదర్ ఎక్కడ లేడు. The father was not there for a parent-teacher meeting. The father was not there assisting the child. A father was not there helping the child to grow up. Aina absentee father. There was a father who was absent from the life of his children. It is a father who did not stick around to raise his children. What makes this woman so amazing is that even though the father is not involved, even though he is not actively involved in the life of the children, here is a mother who says, my husband, the father is not taking responsibility. నేనేం చేస్తానంటే I will provide and I will take care of the child. I will do 2 jobs, but I will take care of it. You had to put all your weight on yourself, but you still did it. You found out that even if you didn't have an active father, you had a supernatural God, the heavenly Father, who is able to help you and give you strength to handle all your situations. So we have to thank God for single mothers who did it single-handedly. ఇక్కడ మా అమ్మమ్మ గురించి ఒకసారి మాట్లాడుకుందాం. మా తాతగారు 1965 వార్లో చనిపోయారు. మా అమ్మమ్మ 28 years అప్పుడు షీ హ్యాడ్ 4 daughters, 4 అమ్మాయిలు. 28 yearsలో షీ వాజ్ అ విడో. ఎంత కష్టమై ఉండొచ్చు 28 yearsలో 4 అమ్మాయిల్ని చూసుకొని, చిన్న పిల్లలు, న్యూ బార్న్ బేబీస్, 1 to 2 years. ఆ వయసులో షీ హ్యాడ్ టు టేక్ కేర్ ఆఫ్ దెమ్, రైజ్ దెమ్ అప్, గెట్ దెమ్ మ్యారీడ్, సెటిల్ దే లైఫ్స్. ఎంత కష్టమై ఉండొచ్చు. సో వీ హ్యావ్ టు థ్యాంక్ గాడ్ ఫర్ ఆల్ సింగిల్ మదర్స్. ఇప్పుడు కొంతమంది ఉన్నారు, దే ఆర్ సింగిల్ పేరెంట్స్. సమ్టైమ్స్ ద హస్బెండ్స్ ఆర్ గాన్, సమ్టైమ్స్ ద హస్బెండ్స్ దే డివోర్స్ అండ్ దే గో అవే. కానీ వీళ్ళు సింగిల్ హ్యాండెడ్గా దే ఆర్ ఏబుల్ టు మేనేజ్ అండ్ రేస్ ది చిల్డ్రన్. మొదటి వైశ్యకు వచ్చిన ఫస్ట్ ఉమెన్, ఈ ఫస్ట్ వైశ్యని చూసినట్లయితే షీ కిల్డ్ హర్ ఓన్ సన్ అండ్ టుక్ అనదర్ ఉమెన్స్ సన్. చాలా జాగ్రత్త వినండి. అండ్ గేవ్ ది అదర్ ఉమెన్ వాట్ డస్ నాట్ బిలాంగ్ టు హర్. తను పడుకుంది, ఏదైతే తనది కాదో ఆమె ఇచ్చేసింది. ఫస్ట్ థింగ్, బికాస్ ఆఫ్ కేర్లెస్నెస్ ఆర్ ఫూలిష్నెస్. Many people killed and destroy their own destinies as a result of ambition, greed, lust, impatience, love for money, or of every kind of bad habits. This woman slept on a baby and killed. Death of the baby was not as a result of enemy or sickness or accident or robbers, but this woman only, her carelessness only. In the same way, with our own hands, a lot of people have destroyed their future. They destroy their destiny, what the Lord gave them. So don't throw away what rightly belongs to you. Bible example చూసినట్లయితే ఇస్సావు, యాకోబ్, ఇట్స్ a good example. ఒక సూప్ కోసము, అన్నము, అది లింటల్ సూప్ కోసము ఇస్సావు తన బర్త్ రైట్ని అమ్మేసుకున్నాడు. సో సమ్ పీపుల్ హ్యావ్ లాస్ట్ ద రైట్ఫుల్ వైఫ్స్ ఆర్ సమ్ రైట్ఫుల్ హస్బెండ్స్ బికాస్ ద లుక్స్ ఆర్ బ్యాక్గ్రౌండ్, బికాస్ దట్ పర్సన్ వాస్ నాట్ రిచ్ వెన్ యూ మెట్ హిమ్, యూ రిజెక్టెడ్. సమ్ హ్యావ్ లాస్ట్ their calling, their jobs or houses because of carelessness, greed, ambition, lust, impatience. వాళ్ళ చేతులారా they use their own hands to carry on their own death and use their own hands to sign their death warrant. బైబిల్లో చూసినట్లయితే యూరియా ఆయన రాసుకున్నారు, సంతకం పెట్టుకొని హీ వెంట్ ఆన్ ఎ వార్. ముందు వార్లో యాక్టివ్ను అక్కడ
దావీదు పెట్టేశాడు, చనిపోయాడు. See, we have to be very careful for the documents you are about to sign. చాలా జాగ్రత్తగా చదవండి. యు అండర్స్టాండ్ ఇట్. ఆ ఫైన్ లైన్స్లో యూ హ్యావ్ టు గో త్రూ ఇట్. బీ విజిలెంట్. బీ ష్యూర్ ఆఫ్ ద స్మాల్ డీటెయిల్స్ ఆఫ్ ద బిజినెస్ దట్ యు ఆర్ అబౌట్ టు ఎంటర్. రెండో రీజన్ covetousness, దురాశ. People have used their own hands to take what does not belong to them. వాళ్ళది ఏది కాదు ఆ దురాశ పడి తీసుకుంటారు. covetousness బైబుల్ ఏముంటుందంటే ఈజ్ ఈక్వల్ టు ఐడాలట్రీ. దురాశ అనేది విగ్రహారాధనతో ఈక్వల్ చేశారు. covetousness నాట్ జస్ట్ అవుట్వర్డ్, మన థాట్స్లో కూడా ఉంటుంది covetousness. desire for somebody else's house or somebody else's car, desire for somebody else's job, or even the husbands are like wives. Taking what does not belong to you by force because of your greed or impatience or power, love for money can be very dangerous. Don't take anything that does not belong to you. If you are in a possession of something that is not yours, please return immediately. చాలాసార్లు చూస్తాం కదా ఆఫీస్లో అది స్టేషనరీ ఐటమ్స్ ఉంటాయి, ఎక్విప్మెంట్ ఉంటుంది, పెన్స్ ఉంటుంది. యు జస్ట్ గో పిక్ ఇట్ అప్ అండ్ టేక్ ఇట్, కీప్ ఇట్ ఫర్ యువర్ సెల్ఫ్. దట్ ఈస్ నాట్ రైట్. డోంట్ టేక్ వాట్ డస్ నాట్ రైట్లీ బిలాంగ్ టు యూ because you have control. Just because you have control of some position, don't take what the authority that was given to you, don't take the whole control of it. పవర్ ఆఫ్ అటార్నీ అని వింటాం కదా మన కోర్ట్ లాయర్ టర్మ్స్లో. వాళ్ళకు ఒక అథారిటీ ఇస్తారు టు టేక్ కంట్రోల్, కానీ దాన్ని మనం మిస్యూజ్ చేయకూడదు. టైత్ 10th ఇస్తాం కదా ఆఫ్ అవర్ శాలరీ ఈజ్ నాట్ యువర్ మనీ, ఇట్ బిలాంగ్స్ టు గాడ్. డోంట్ టచ్ ఇట్. వెయిట్ టు టేక్ దాట్ విచ్ రైట్లీ బిలాంగ్స్ టు యూ, బట్ వాట్ ఈజ్ నాట్ యువర్స్ డోంట్ టచ్ ఇట్. See, this woman did not go there and grab the baby at once and pull the baby. Systematically, జాగ్రత్తగా చలాకితనంతో క్వైట్లీ స్లోలీ షీ పుల్ ద బేబీ అండ్ టుక్ ఇట్. ద సేమ్ థింగ్ డెవిల్ ఆల్సో విల్ డూ. సాతాను కూడా ఏమంటాడు యోహాను సువార్త 10:10లో, హీ కమ్స్ టు స్టీల్, కిల్ అండ్ డిస్ట్రాయ్. హీ విల్ నాట్ కమ్ సడన్లీ. Sometimes he comes as an angel of light. Sometimes he comes like a serpent. Quietly, slowly take away or swap that which rightly belongs to you. So, be vigilant. Adam and Eve fell to the serpent. Souvenirs చూస్తారు కదా, మన ఫారెన్ నుంచి కొన్ని గిఫ్ట్స్ ఇస్తారు మనకి. చాలా జాగ్రత్తగా ఉండండి. దాంట్లో కూడా దే విల్ బి డిమానిక్ థింగ్స్ దట్ విల్ బి దేర్. యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ వాట్ యు బ్రింగ్ ఇట్ ఇన్ టు యువర్ హోమ్. బీ కేర్ఫుల్ ఆఫ్ సౌవెనీర్స్. దాంతో నా డిమానిక్ అటాక్స్ అవుతున్నాయి. మన ఇట్ విల్ బి లాట్ ఆఫ్ డిమానిక్ యాక్టివిటీ హ్యాపెనింగ్ ఇన్ ద హౌసెస్. సో బీ వెరీ కేర్ఫుల్ ఆఫ్ సౌవెనీర్స్. ఈ రెండో వైశ, వాట్ వాజ్ నాట్ హర్స్ was given and transferred to her. Before she slept, death of her child was not hers. Disappointment was not hers. Barrenness was not hers. Sorrow was not hers. Trouble was not hers. They were suddenly and immediately transferred to her before she woke up. చాలాసార్లు కళలో సాతానుగాడు he will transfer negative things into our minds when we sleep. అందుకే మనం ప్రార్థన చేసుకున్నప్పుడు మన పిల్లల చుట్టూ దేవాని అగ్ని కంచె వేయండి, కవర్ ఆ హౌస్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. నేనేం చేస్తా అంటే ప్రార్థన, కవర్ ఆల్ ఆఫ్ అ ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ థాట్స్,
conscious, unconscious and subconscious mind under the blood of Jesus. And I see that I don't get any such dreams. My child, my family never get any bad dreams. ఎందుకంటే కళల్లో he will download all sorts of negative things. So we have to be very careful. What originally belonged to her, her son, was taken away from her. So it is possible for something that rightly belongs to you can be taken away from you. The original plan of God is to give you life in abundance. God has a good plan for prosperity, hope, future, love, joy, peace, comfort, goodness, favor and health. So many things. Believers are given things that do not rightly belong to them. Satan swapped what was originally not ours. But unfortunately, believers also accept it as our own. Things that rightly belong to you are stolen, killed or destroyed and replaced with a counterfeit or wrong ones, fake ones. When things are happening against God's plan in your life, you have to watch. Once again, today everything what is not your own, the enemy may have transferred to you, will be returned back in the name of Jesus. Because sickness is not yours. Poverty is not yours. Unemployment, sadness, relationship problems, disappointments, they are not yours. The enemy has transferred it, but it has to be returned back in the name of Jesus. రెండోది verse 21లో చూసినట్లయితే, when I arose in the morning to give my child a suck, I saw it was dead. But when I considered it in the morning, behold, it was not my son, whom I had borne. You see, you need to consider your situation. First step of restoration of your destiny is consideration. The woman in our text considered her situation. Ante she took a second look at the child. She examined closely. A lot of people have accepted as fate and whatever has been given to them by devil without any consideration, they just accept it. Don't be passive, be vigilant. ఎగ్జాంపుల్ అంటే స్టేట్మెంట్స్ మనం చెప్తాం, మా నాన్నకు జరిగింది కదా, మా అన్నకు జరిగింది కదా, మా ఫ్యామిలీలో రన్ అవుతుంది కదా, ఈ డిసీజ్ అంతా మా ఫ్యామిలీలో రన్ అవుతూ ఉంటుంది కదా, అయితే నాకు కూడా వస్తుంది, నేనేం చేయలేను. Evil will not run in my family. Sickness will not run in my family. We have to break every generational curses in Jesus' name. See, this woman, the second woman, when she woke up in the morning, she examines him and sees the child, says, "This is not my child. I did not give birth to this child." She looks at him and rejects the child. The mother refuses to accept the child. She refuses to accept the child becoming anything less than what she knows she gave birth to. Ante, I refuse to accept my child as dead. I refuse to accept my child living below his potential. I am a mother, and if anybody knows what they gave birth to, I did not give a birth to a son who is alcoholic or drug addict or a porn addict. I did not give birth to a son who is a dropout or a failure. I did not give birth to a child who is a criminal. I did not give birth to a child who is living below a low standard of living. I gave birth to someone who has potential, and I will not accept anything less. You had a mother who did not accept you taking back. You had a mother who would not accept you talking back. అంటే మన బిడ్డలు మనకు వ్యతిరేకంగా మాట్లాడితే we don't accept it. I gave birth to a child who will become great. I gave birth to a son
who is going to be more than that, and I will not give up on you until you become what I know I gave birth to. So I'll keep on kneeling at the presence of God and praying and interceding for the child. She refuses to accept what she didn't give birth. 3 things how these things have happened because of sin. Sin gives Satan the authority to operate over our lives. Second, associations. ఎవరితో మనం కలుస్తాం. ఐరన్ షాప్స్ ఐరన్ అంటారు ప్రాబ్స్లో. ఈ వైశ్య ఇంకొక వైశ్యతో ఇద్దరు కలిసి ఉన్నారు. వీ హ్యావ్ టు అసోసియేట్ విత్ జెన్యున్ బిలీవర్స్. ఇట్ విల్ చేంజ్ యువర్ డెస్టినీ. థర్డ్ థింగ్, డోంట్ ఓవర్ స్లీప్. ఇట్ బ్రింగ్స్ spirit of poverty in your life. To get your destiny back, you have to go back to the King of Kings. You have to go back to Jesus Christ. You need Jesus in your life to get your destiny back. ట్రాజడీ ఏంటంటే చాలా మంది they don't go to God. It can happen to anyone. You made mistakes, you fall down, but when you fall down, make sure that you rise up again. Greatest tragedy is not when your destiny is taken away, tampered or manipulated. When it is happening like that, you have to fight on your knees and regain your destiny back. Fight and get all that belongs to you in Jesus' name. See, the harlot had to go to the king to get her baby back. Nobody else could have given that baby back. ఈ ప్రాసెస్ స్మూత్ కాదు. షీ హ్యాస్ టు గో టు సో మెనీ లెవెల్స్. ఇట్ మే నాట్ బి యాజ్ ఎక్స్పెక్టెడ్. రాజేమనంటే ఒక కత్తి తీసుకొని కట్ ద చైల్డ్ ఇన్ 2 halves. అది చెప్పగానే ది సెకండ్ ఉమెన్, షీ వాస్ ప్లీడింగ్ అ కేస్. షీ వాస్ క్రయింగ్ అండ్ ప్లీడింగ్ విత్ ద కింగ్. We may not see a good news instantly. In fact, we may receive bad news at the beginning. But I want you to know that the Lord is working ahead of us. His ways are higher than our ways. His ways are not our ways. When there is a delay, remember, God is working. So, we can expect the following questions to arise. Why did I come to the king in the first place? If I had known, I would have fought this without the help of the king. Every proof that she had for her case became useless. The witnesses, attorneys had nothing to say. Our righteousness cannot help us in any way to get us our destiny back. We need to surrender our lives. All that we have is to go to the King of Kings. In spite of delays, in spite we hear a bad news in the beginning. ఇక్కడ సాల్మన్ క్రియేట్స్ ఎ టెస్ట్ ఆఫ్ మదర్హుడ్. ఒక కత్తి తీసుకురమ్మంటాడు. He says, I know both of you want this child, and the test of the motherhood is, are you willing to give up this child? Are you willing to give up what you want because that is best for your child? Or are you so determined to live your life the way on your own at the expense of killing your child? Ante, are you willing to sacrifice for this child, or do you want the child to die? That is where many people fail. They fail to realize that once God gives you with a life to whom you are now a steward, you have to make sacrifices for your children and no longer live for yourself. Are you willing to give up your calls and your meetings because you have to spend time with your children? Will you give up your evening functions because the child needs your help
during her tests or her homeworks to be done? Are you willing to make sacrifices? The real mother steps in and says, I don't want my child to die. This woman surrendered. She had to surrender that child. And she says in verse 26, Lord, give the living child, in no way slept. Though the child was hers, but to get it back, she had to let go of that child. She had to say that it is no longer mine, I surrender, I will let go of. If you hold on to your destiny, your life, you are not likely to get it back. You have to let go. You have to surrender it to Jesus. కానీ ఇంకొక అమ్మాయి ఏమంటే, what did she say? No, kill the child and divide. And Solomon says, now I know who the real mother is. I know who the mother is in this room. She is the one who will give up what she desires so that her child can live. And Solomon says these 4 words that change the entire story. She is his mother. చూడండి, the writer starts off saying she is a harlot, Vaishya అని first verse, 16th verse. But the end of the story, the king says she is the mother. See the graduation from a harlot to mother. What she does as a mother is more memorable than what she did for a livelihood. She is remembered as mother more than as a harlot. I don't know this baby, when 25 years later, what he turns out to be. We never hear about this child anywhere in the Bible. We don't know what career path he's taken. We don't know how he grew up. But one day, someday, someone is going to ask him about himself, and he will give this testimony. I was put in a palace, a place where I could have been killed. I would have been cut in half and died. But now I am alive right now because I had a mother who sacrificed for me. I am alive right now because I had a mother who would not accept anything less for me. I have a mother who, in spite of the drama going on around her, just did what she had to do. I am alive because I had a mother who prayed for me. Do you share the same testimony like this child? Do you share the same testimony that I have because I have a mother who prayed for me, who sacrificed for me, a mother who pushed, a mother who believed, a mother who loved? I am where I am, and thanks be to God for my mother. Do you have a mother like that? If you have, here's what I want you to do. Make sure you call them, tell them I love you. If they are there close to you, hug them, kiss them, or you send them a note when they are far away saying I love you. Because many of us stand where we are in life because of those precious mothers that God placed in our lives. And thank God for mothers. This woman in 1 Kings 3rd chapter, with her issues, with a title as a harlot, as a label as a prostitute, proved herself to be better because what she did for her child. She is a woman who pressed and dealt with issues. Then she still had to talk with the king. A mother who did what needed to be done. Mother who believed in us. When mothers see us as less than what they gave birth, refuse to accept it. And mothers who laid it all on the altar and sacrificed that we might live and survive.
mothers who gave up so much today, thank God. We have to thank God for our mothers. In Jesus' name. Amen.